శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక పద్ధతి. మౌనము నీకు రక్ష, అనుమానము నిష్ఠురమాడు వేళ, నీ మానము కాచి నిల్చు పరిమాణము లేక ఎనచటైనను, కాన ప్రమోద భావనను కట్టడి చేయుచు సాగుచుండ ఓ ధ్యానము నిన్నుగాచు వ్యవధానము లేకయే ఎల్లవేళలు. మిత్రులారా, మౌనము, ఈ మౌనము యొక్క మనకు కావలసినటువంటి సమాచారం. మౌనము అంటే ప్రశాంతముగా ఆలోచన తగ్గించి ఒక ధ్యానంలోకి వెళ్ళడం. ఈ ధ్యానం వల్ల ఉపయోగాలు ఏముంటాయి అనే దాని గురించి ఇక్కడ ప్రస్తుతం నేను మనకి జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, ఒక ఇబ్బంది గురించి చెప్తున్నాను. మౌనము నీకు రక్ష. మౌనం అనేది నువ్వు ప్రశాంతంగా ఉండడం వల్ల నీకు రక్షణ జరుగుతుంది. ఏదైనా ఒక సభలో నలుగురు కూర్చున్న చోట మౌనంగా ఉంటే నీ మాట వినపడదు, నువ్వు ఏది మాట్లాడవు. కానీ ఉన్నట్టుండి ఏదో ఒకటి మాట్లాడాలనిపించి సభలో నీవు నగుబాటు కాకుండా ఉండాలంటే మౌనము నీకు రక్ష. ఇక్కడ అనుమానము నిష్ఠురమాడు వేళ, నీకు ఒక అనుమానం కలుగుతుంది. ఇది చేయొచ్చా, చేయకూడదా, ఈ పని నిజమా కాదా, ఏం చెయ్యాలి అనేటువంటి ఒక అనుమానం నిన్ను వెంటపడుతున్న వేళ నువ్వు మౌనంగా ఉంటే అది ఏం చేస్తుంది? మానము నిన్ను గాచి పరిమాణము లేక ఎచ్చటైనను. ఆ మౌనము అనేది నిన్ను దగ్గరగా ఉండి చూస్తూ, నీ పరిస్థితిని గమనిస్తూ, నీకు ఇబ్బంది లేకుండా, ఏ కొలత లేకుండా, ఏ కొరత లేకుండా నిన్ను కాపు కాస్తుంది. కాబట్టి ప్రమోద భావనను కట్టడి చేయొచ్చు. నువ్వు ఆ సంతోషమైన భావాలు ఎన్నో ఉంటాయి నీలో. వాటి గురించి ఆలోచిస్తూ ఆ భావాల కోసం నువ్వు ఏదో తాపత్రయపడి మాట్లాడేటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ ప్రమోద భావనను కట్టడి చేయాలి. కొంచెం ఆపుకోవాలి నువ్వు, తొందరపడకుండా. అప్పుడు ఆ విధంగా సాగుతుంటే ఓ ధ్యానం, ప్రశాంతంగా ఒక మౌనంగా ధ్యానం చేస్తూ ఉంటే ఈ మౌనము నిన్ను కాచు వ్యవధానము. ఈ మౌనం అనేది నిన్ను కాచేటువంటి ఒక విశ్రాంతికారకమైనటువంటి కళ. కనుక ఎప్పుడైనా కానీ, ఒక సభలో కానీ, ఏదైనా ఒక సమాచారం ఇచ్చేటప్పుడు కానీ, లేక ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు కానీ నువ్వు మౌనాన్ని పాటించి ఆలోచనతో ముందుకు మాట్లాడడానికి ఆలోచించి చేయడం అనేది చాలా అవసరమైన పని. అటువంటిది లేకుండా ఏదో తోచింది మాట్లాడడం, తప్పు మాట్లాడడం, దానివల్ల ఇబ్బందులు తెచ్చుకోవడం కాకుండా ఉండాలంటే మౌనము నీకు రక్ష. ఈ మౌనం అనేది చాలా అవసరమైనది. నీకు తప్పనిసరి అయితే మాట్లాడు, కానీ నీకు అవసరము లేదు అనిపిస్తే మౌనం వహించు. ఆ మౌనం నిన్ను కాపాడుతుంది, సభలో నీ మర్యాదను కాపాడుతుంది అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రుల పద్యం చదివి ఈ భావాన్ని ఆకళింపు చేసుకొని మీ ఆశీర్వాదం నాకు ఇస్తారని, మీ భావన తెలియచేస్తారని చెప్పి ఆలోచిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే.